ఏమండి ఏమండి ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఆ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ బలంగానే ఉండేది మొన్నటిదాకా. అంటే మొన్నంటే 2024లో జనసేన అభ్యర్థి పంతం నానాజీ గారు విజయం సాధించారు. కానీ అంతకుముందు కన్నబాబు సాధించినా కానీ గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీ అక్కడ పటిష్టంగా ఉంది. కాకినాడ రూరల్ కావచ్చు, కరప మండలంలో కావచ్చు, ముఖ్యంగా కరప మండలంలో అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది టీడీపీ పూర్వం నుంచి. 1983లో చిక్కాల రామచంద్రరావు గారు శాసనసభ్యులుగా గెలిచిన నాటి నుంచి చూసుకుంటే కరప మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కరప మండలం ఒక భాగం. మరి అటువంటి కంచుకోట లాంటి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ లేకపోవటం అంటే తెలుగు తమ్ముళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. అంటే జనసేన పంతం నానాజీ గారు నగ్గారంటే టీడీపీ వాళ్ళు చాలా చాలా హెల్ప్ చేశారు అతనికి. చాలా చక్కగా కష్టపడ్డారు కాబట్టి పంతం నానాజీ గారికి పవన్ కళ్యాణ్తో సమానంగా మెజార్టీ వచ్చేసింది అతను. మరి వాళ్ళు గెలిపించారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఖాళీ, వాళ్ళు పట్టించుకునేవాడు లేడు పాప. అక్కడ జనసేన ఎమ్మెల్యే పోనీ అక్కడ టీడీపీ ఒక ఇన్ఛార్జ్ ఉంటే ఈ కార్యకర్తలు వెళ్ళి ఆ ఇన్ఛార్జ్ దగ్గర కూర్చుంటారు. వీళ్ళు వెళ్ళి బేగి జనసేన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేరు, మాట్లాడలేరు. మరి వాళ్ళ పరిస్థితి చాలా అధోగతిగా ఉంది. మరి గతంలో పేరావతులు రాజశేఖర్ ఉండేవారు, అతను ఎమ్మెల్సీ అయిపోయారు. అతను బయట రాజకీయాలు చూసుకుంటున్నారు. పిల్లి సత్యనారాయణమూర్తి, అనంతలక్ష్మి భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు ఏదో పాపం తిరుగుతున్నారు కానీ వాళ్ళకి ఇన్ఛార్జ్ లేదు, మామూలుగా తిరుగుతున్నారు అంతే వాళ్ళు. వాసిరెడ్డి యేసుదాస్ గారు ఉన్నారు కానీ ఇంకా అంత ఇన్ఛార్జ్ అంత స్థాయి అయింది కాదు. ఇంకొక అతను ఉన్నాడు సాయిబాబా, అతను కూడా అంతే, అతను పెద్ద ఇన్ఛార్జ్ అంత స్థాయి కాదు. మరి దీంతో కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఉన్నారు, ఎలాగా ఏంటి అని చెప్పేసి. మరి దీని మీద ఈ మహానాడుకి ముందే ఇప్పటికే లేటు, మహానాడు అయిన తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుని ఎవరో ఒక మంచి చదువుకున్న యువకుని ఫ్రెష్ క్యాండిడేట్ ఇన్ఛార్జ్గా ఇస్తే నిజంగా నియోజకవర్గం టీడీపీకి మళ్ళీ కంచుకోటగా మారే అవకాశం స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ.